హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్స్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నందు డ్రింక్ చేసి వస్తాడు కదా. డ్రింక్ చేసి వచ్చి అందరితోనూ కోపంతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే నందు రాత్రి జరిగిందంతా కూడా మర్చిపోయి మళ్ళీ తను కొత్తగా ఒక జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని తనలో తాను గట్టిగా నిర్ణయించుకొని షేవింగ్ అంతా కూడా చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్దాము అని చెప్పేసి రెడీ అవుతూ ఉంటాడు. ఈ రోజు నేను ఎలా అయినా సరే జాబ్ని కొట్టాల్సిందే, జాబ్ని సంపాదించి ఇంటికి వస్తాను. నా 25 సంవత్సరాల అనుభవంతో నేను మంచి ఉద్యోగంలో చేసి ఇంతవరకు లాంటి పొరపాటులు ఏమీ చేయకోకుండా నా ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పి తాను ఇక రెడీ అవుతూ ఉంటాడు. ఇలా రెడీ అవుతూ ఉన్నప్పుడు లాస్య నందు నందు అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఏంటి లాస్య, ఎందుకు అరుస్తున్నావు నువ్వు అని నందు అడుగుతూ ఉంటే, ఐ వాంట్ టాక్ టు యూ నందు అని అంటూ ఉంటే, ఓకే లాస్య చెప్పు అని అంటూ ఉంటాడు నందు. అసలు రాత్రి నువ్వేనా నందు? అసలు ఏంటి నువ్వు అలా చూస్తుంటే అసలు నువ్వేనా అనిపించింది. అలా మాట్లాడడం, అలా తాగి అందరి మీద గట్టిగా అరవడం. ఓకే, నువ్వు అరిచావు అంటే నీకు ఏదో బలమైన కారణమే ఉండుంటుంది, లేకపోతే నువ్వు ఎంతో బాధపడి ఉంటే కానీ నువ్వు అలా డ్రింక్ చేసి ఇంటికి వచ్చి అందరితోనూ అలా మాట్లాడవని చెప్పి నాకు తెలుసు. కాకపోతే నువ్వు ప్రతిరోజు ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నావు. నిన్న ఇంటర్వ్యూలో ఏదో జరిగింది, లేకపోతే నువ్వు అసలు ఇలా బిహేవ్ చెయ్యవు. ఏం జరిగింది నాకు తెలియాలి నందు, చెప్పు అని అంటూ ఉంటే ఇక వెంటనే నందు ఆ మాటలకు, లాస్య ఇప్పుడు అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పుడు నేను ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తున్నాను, ఎందుకు ఇప్పుడు ఈ డిస్కషన్ అంతటినీ కూడా నువ్వు ఇంట్లో పెడుతున్నావు అని అంటూ ఉంటే, నీకు జాబ్ పోయింది, ఆ విషయం నాకు తెలుసు, నువ్వు నేను ఒక పరిస్థితుల్లోనే ఉన్నాం నందు, నాకు జాబ్ పోయింది. కాకపోతే నీ ప్రెస్టేషన్, నీ కోపానికి గల కారణం ఏంటి అన్నది నేను కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను, అంతకు మించి ఇందులో ఏమీ లేదు నందు అని లాస్య అంటూ ఉంటుంది. వెంటనే నందు, చూడు లాస్య, నేను ఎప్పటి నుంచో నీకు చెప్తూనే వస్తున్నాను, కాకపోతే నువ్వే నా మాట వినటం లేదు. నాకు ప్రతి ఇంటర్వ్యూలోనూ నా 25 years అనుభవం గురించి అందరూ జాబ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాకపోతే తర్వాత నా పర్సనల్ డేటాని చూశారు. నా పర్సనల్ డేటాలో నువ్వు ఉన్నావు. నీ మూలాన ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారండి, ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు మీరు వాళ్ళతో కూడా మంచిగా మాట్లాడి వాళ్ళని కూడా మీ ఇంటికి తీసుకువెళ్ళి మీ ఇంట్లో పెట్టుకొని పెళ్లి చేసుకుంటాను అని నమ్మిస్తే తర్వాత మా ఎంప్లాయీస్ అందరూ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అంతెందుకు మా ఆఫీస్కే బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు గుడ్ పర్సన్, కాకపోతే మీ వెనకాతల అంతా కూడా బ్యాడే ఉందండి అని చెప్పేసేసి ప్రతి ఒక్కరు నన్ను అంటున్నారు. చెప్పు లాస్య, దీనికి నీ సమాధానం ఏంటి అని నందు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి లాస్య షాక్ అవుతుంది. నందు, చూడు లాస్య, నేను ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఇలాంటి మాటలు అంటే వీళ్ళెవరో కావాలని మాట్లాడుతున్నారేమో అని వదిలేసేసేవాడిని. కానీ నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో ప్రతి వాళ్ళు లాస్యని మీరు పెళ్లి చేసుకుంటానన్నారంట కదా, లాస్య మీ ఇంట్లో మీ ఆఫీస్లో ఉన్న ఎంప్లాయట, కానీ ఇప్పుడు ఇంట్లో మీ భార్య తులసి ఉండంగా తాను కూడా ఒక సభ్యురాలు అయింది అంట కదా, మీ ఇంట్లో ఉండడానికి గల కారణం ఏంటి? తను మీకు ఇప్పుడు ఏమవుతుంది? ఎంప్లాయీకి అయితే జాబ్లో ఉండేది, ఇంట్లో ఉంటుంది, ఏంటి ఇద్దరి సంబంధం అని చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు. ఆ బాధ తట్టుకోలేక రాత్రి నేను తాకి వచ్చాను లాస్య. ఇది నా పరిస్థితి అర్థం చేసుకొని నువ్వేనా ఒక స్టెప్ తీసుకుంటావేమోనని చూస్తున్నాను. కానీ ఇంకా నువ్వు లక్కీకి ఆన్లైన్ ఫీజు కట్టాలి, నన్ను చూసుకుంటాను అన్నావు అని ఇర్రెస్పాన్సిబిలిటీని నన్ను గుర్తు చేస్తున్నావు. చూడు లాస్య, నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా? నేనంటే ఇష్టపడుతున్నావా? నా జీవితం బాగుండాలి అనుకుంటున్నావా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నాకు జాబ్ రావాలి అనుకున్నా, నా లైఫ్ బాగుండాలి, మునుపటిలా ఉండాలి అనుకున్నా నా జీవితంలో నువ్వు ఉండకూడదు లాస్య, అది గుర్తుపెట్టుకో. ఇక నేను ఏమీ చెప్పలేను. డెసిషన్ యువర్స్ లాస్య. నువ్వు ఇష్టపడిన వ్యక్తి జీవితాంతం సంతోషంగా ఉండాలి అన్నా, లేకపోతే ఇలానే సమాజంలో తలదించుకొని ఉండాలి అనుకున్నా, ఆ 2 డెసిషన్స్ నీ మీదే ఆధారపడి ఉన్నాయి. నువ్వు ఇంకా నా మీద రెస్పాన్సిబిలిటీలు పెంచి నన్ను నలుగురిలో తలదించుకునేటట్టు చేస్తావో, లేకపోతే ఇంతవరకు నందు ఉన్నట్టు నువ్వు నీ పని చూసుకొని నా పనిలో నేను
నిమగ్నమై ఉన్నట్టు చేస్తావో అంతా నీ ఇష్టం లాస్య అని అంటూ ఉంటే, ఏంటి నందు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఇండైరెక్ట్గా చెప్పావు కదా, నాకు అర్థమైంది. నీ జీవితంలోకి నేను రావటం మూలాన నువ్వు సమాజంలో నీకు తలదెత్తుకోలేకపోతున్నాను అంటున్నావు. నీకు జాబ్ రాకపోవడానికి కారణం నేను, అంతే కదా. నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే నీకు జాబ్ వస్తుంది, నువ్వు సమాజంలో బాగుంటావు, నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నీకు గౌరవిస్తారు, అంతే కదా. సరే, నేను ఇప్పుడే లక్కీని తీసుకొని వెళ్ళిపోతాను, నన్ను ఎవరు అడ్డు పెట్టద్దు అని చెప్పేసేసి లాస్య తన కొడుకును లక్కీని తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. నందు, లాస్య, నువ్వు తీసుకున్న నిర్ణయం ఆలోచించి తీసుకోమన్నాను. ఇప్పటికిప్పుడు నువ్వు బీపీతో లేకపోతే ఏవో ఆలోచించి ప్రెస్టేషన్తో నిర్ణయం తీసుకోవద్దు. నేను నిర్ణయం తీసుకోమన్నా అది కూడా మంచిగా ఉండాలి. నువ్వు కూడా జాబ్ చేయాలి, నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకాలి, లక్కీని పోషించుకోవాలి. అంతేకాని నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడి నేను వేరే వాళ్ళ మీద ఆధారపడితే ఎంత బాగుంటుంది చెప్పు అని అంటూ ఉంటే, నాకు అర్థమైంది నందు, నేను కోపంతోనో లేకపోతే నువ్వు చెప్పిన మాటలను ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకోవటం లేదు. నువ్వు రాత్రి తాగి వచ్చినప్పుడే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, కాబట్టి నన్ను వదిలేసేసే. ఇక నువ్వు నేను మంచి ఫ్రెండ్స్ లాగా ఉందామంటే ఉందాం, అంతవరకు నేను నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోతున్నాను. దయచేసి నా గురించి కానీ నా కొడుకు గురించి కానీ నువ్వు ఎటువంటి ఆలోచనలు పడి నీ హెల్త్ డిస్టర్బెన్స్ చేసుకొని నీ ఫ్యామిలీతో నువ్వు దూరం అవ్వద్దు అని ఎమోషనల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తుంది అంటే భాగ్య ఇంటికి వెళ్తుంది. భాగ్య ఇంటికి వెళ్ళి, ఏంటి లాస్య ఇలా వచ్చావు అని భాగ్య అడగంగానే మొత్తం అంతా చెప్తుంది. నందు నైట్ డ్రింక్ చేసి వచ్చి అందరి మీద గట్టిగా అరిచిన విషయం, ఇంటర్వ్యూలో నా మూలన తనకి ఎక్కడా జాబ్ రావట్లేదు అని చెప్పి ఇవన్నీ కూడా చెప్పి ఈ నిర్ణయం తీసుకొని నువ్వు వచ్చేసాను అని చెప్పేసి ఇక భాగ్యతో చెప్తుంది. జరిగిందంతా కూడా లాస్య. కానీ భాగ్య మాత్రం, అయ్యో పిచ్చి లాస్య, ఎందుకు ఇలా చేశావు? ఇప్పుడు ఆ తులసి ఏం చేస్తుంది అంటే నందుకి దగ్గరవ్వాలి అని ఏ జాబ్ అయినా చేస్తుంది, ఎంత కష్టమైనా భరిస్తుంది, ఇంటి మొత్తాన్ని పోషిస్తుంది, నందు దగ్గర మంచి మార్కులు కొట్టేస్తుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా నందుకి జాబ్ వస్తుంది, తులసి జాబ్ చేస్తుంది, పిల్లల్ని పోషించుకుంటారు, వాళ్ళందరూ కూడా మంచి స్థానంలో ఉంటారు. ఇక వాళ్ళు విడాకుల విషయం అన్నదే మర్చిపోతారు. అప్పుడు నీ సంగతి ఏంటి? అందరితోనూ కూడా ఇప్పుడు ఆఫీస్లో అందరూ కూడా నిన్ను నందు పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నువ్వు ఆ ఇంటి నుంచి దూరం అయిపోతే నీ పేరే పూర్తిగా మర్చిపోతాడు లాస్య నందు. కాబట్టి నువ్వు ఎప్పుడు నందు కంటికి ఎదురుగానే ఉండాలి, నందు నువ్వు ఒక దగ్గరే ఉండాలి. నువ్వు కళ్ళు మూస్తే నువ్వు, కళ్ళు తెరిస్తే లాస్య గుర్తుకు రావాలి. ఎప్పటికైనా సరే లాస్యని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసేసి లాస్య గురించి ఆలోచించేటట్టు చేయాలి. వాళ్ళకి కష్టాలు వచ్చినాయి అని చెప్పి నువ్వు దూరంగా వచ్చేస్తే ఆ కష్టాల్లో నువ్వు కూడా కొట్టుకొని వెళ్ళిపోతావు. కానీ సంతోషం వచ్చినప్పుడు నువ్వు గుర్తురావు. వాళ్ళు ఇంకొన్ని రోజుల్లో ఆనందంగా ఉంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు? తప్పు పని చేస్తున్నావు లాస్య. నువ్వు నందు నుంచి దూరంగా ఉండకూడదు. కావాల్సి వస్తే నువ్వు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళి నందు ఎక్కడికి వెళ్తున్నాడో నువ్వు అక్కడికే వెళ్ళు. ఇద్దరు ఒక దగ్గర ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇద్దరు ఒక రోజుల్లాగా ఆనందంగా ఉండొచ్చు. మీ ఇద్దరికి పెళ్ళి అవుతుంది, మీరిద్దరూ ఒక జంటలాగా, మీది ఒక కుటుంబంలాగా అవుతుంది. కానీ ఇలా దూరం వచ్చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పేసేసి అంటూ ఉంటుంది భాగ్య. వెంటనే ఆ మాటలకు లాస్య, బాగా చెప్పావు భాగ్య, కోపంతో నేను ఏవేవో నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ నువ్వు చెప్పిందే కరెక్ట్. కోపంతో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం దగ్గరికి వెళ్తే మన మీద ప్రేమ ఇంకా ఎక్కువవుతుంది. వారికి కష్టాలు వచ్చినాయి కదా అని చెప్పి నేను దూరంగా రాకూడదు. ఆంటీ దగ్గర కూడా మంచి మార్కులు కొట్టాలి అంటే నందు కష్టంలో ఉన్నప్పుడే నందుకి నేను దగ్గర అవ్వాలి, నందుకి నేను భరోసా ఇవ్వాలి. నందు నీకు జాబ్ రాకపోతే నేను ఎక్కడైనా జాబ్ చేసి మరీ నేను పెంచుకుంటాను అన్న ధైర్యం నేను ఇస్తాను. అప్పుడు తులసి దగ్గర, నందు దగ్గర, ఆంటీ దగ్గర నాకు చాలా ప్లస్ మార్కులే వస్తాయి. నందు నన్ను పూర్తిగా నమ్ముతాడు, ఎందుకంటే నేనే జాబ్ చేసి లక్కీని నందును పోషిస్తాను కదా. ఎలా అయినా సరే నేను జాబ్ సంపాదిస్తాను భాగ్య.
సంపాదించి నందుకు జాబ్ వచ్చినా రాకపోయినా నందుని నేనే పెంచి పోషించుకుంటాను, తర్వాత సంగతి తర్వాత చూసుకుంటాం. అప్పుడు వితిన్ 2 డేస్లో 2 డేస్ అంటే 2 డేస్లో నందు నా మెడలో తాళి కడతాడు. అప్పుడు ఆ తులసి ఇన్ని రోజుల నుంచి మంచిదానిలాగా నటిస్తుంది నందు దగ్గర, అవన్నీ కూడా తొలగిపోతాయి. అందరూ కూడా నాతోనే ఉంటారు, పిల్లలందరూ కూడా నా మాటే వింటారు. ప్రేమ్, అభి, దివ్య వీళ్ళందరూ కూడా నేనంటే ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఆ పని చేసి చూపిస్తాను. నేను కూడా డైరెక్టర్గా ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను లాస్య, భాగ్య అని లాస్య ఏం చేస్తుంది అంటే భాగ్యకు చెప్తుంది. ఒక పక్క నందు ఫైల్స్ అన్నీ కూడా పట్టుకొని ఇంటర్వ్యూకి బయలుదేరుతూ ఉంటాడు. అదే టైంలో లాస్య కూడా ఇంటర్వ్యూలకి బయలుదేరుతూ ఉంటుంది. మరి నందుకి లాస్యకి ఉద్యోగం వస్తుందా, లేకపోతే లాస్యకి ఉద్యోగం వస్తుందా, నందుకి ఉద్యోగం వస్తుందా, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ కంపెనీతో వర్క్ చేస్తున్న కంపెనీతో ఉన్న వాళ్ళు ఆపోజిట్ కంపెనీ వాళ్ళు ఎవరైనా ఉంటే నందుకి లాస్యకి పిలిచి మరీ ఉద్యోగం ఇస్తారా? అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసుకోవటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే మేము పెట్టే లేటెస్ట్ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీ మొబైల్కి ముందుగానే వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.